నమస్కారం, ఈగల్ ఐ ఛానల్కి స్వాగతం. మద్యం, గంజాయి గత 7 నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాము. మద్యం ఏరులై పారుతూ ఉంది. వీధికి ఒక బెల్ షాప్ చొప్పున తయారయ్యే పరిస్థితి కల్పించారు. ఈ పార్టీ ఎమ్మెల్యే నిర్వహిస్తున్న మద్యం షాపులకి అనుబంధంగా ఈ బెల్ షాప్స్ నిర్వహించిన సంగతులు ఎన్నో మనం చూసాం. ఈవెన్ హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలో బెల్ షాప్స్కి వేలం వేశారంటే ఎంత దారుణంగా బెల్ షాప్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బెల్ షాప్ దొరికితే 5 లక్షల రూపాయలు ఫైన్ వేస్తామని చెప్పారు. ఎంతమందికి ఫైన్ వేశారు, ఎన్ని బెల్ షాప్స్ మీరు పట్టుకోగలిసారో నేను అడుగుతూ ఉన్నాను. కొత్త లిక్కర్ పాలసీ వచ్చి 77 రోజులు అయింది. 77 రోజుల్లో 66,000 కోట్ల మద్యాన్ని తాగించారు. ఈ మద్యం తాగి చాలా అఘాయిత్యాలు, దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం మధ్యాంధ్రప్రదేశ్గా చేస్తూ ఉన్న పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది.